ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ టోటల్ డిస్టెన్స్ ఉంది కదా 43 ప్లస్ 37 ప్లస్ 78. సో ఈ టోటల్ డిస్టెన్స్ సబ్స్ట్రాక్ట్ చేసుకొని ఒక లైన్ అనేది అయితే డ్రా చేసుకుందాం. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 158. సో 158తో ఒక లైన్ అయితే ఫామ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డౌన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్కి 18తో ఒక వెర్టికల్గా మనకి some డిస్టెన్స్తో వాడైతే ఇచ్చాడు. సో దాన్ని ఫామ్ చేసుకున్నాక ఎస్కేప్ కొట్టింది ఫ్రెండ్స్. సో ఈ సర్కిల్ ఉంది కదా, ఈ 65 రేడియస్తో అవుటర్ సర్కిల్, దీన్ని అయితే ఫస్ట్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ పొజిషన్ వచ్చేసరికి ఈ లైన్లో కాదు ఫ్రెండ్స్, 18 డిస్టెన్స్ ఒక లైన్ అయితే కింద డ్రా చేసుకున్నాం కదా, ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ 65 రేడియస్ అనేది మనకి వాడు ఫామ్ చేసి ఉంచాడు. సో 65 రేడియస్తో ఒక సర్కిల్ ఫామ్ చేసినాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో 65 నుంచి -29 మైనస్ చేస్తే ఈ సర్కిల్స్ తాలూకా అవుటర్ రేడియస్ అనేది వస్తుంది. సో 29 ప్లస్ ఈ సర్కిల్ తాలూకా డయామీటర్ వచ్చేసరికి 6 కదా. సో 6లో సగం 3. సో 3 ప్లస్ 29 వచ్చేసరికి మనకి 32. సో 65 నుంచి 32 మైనస్ చేస్తే మనకి 33 రేడియస్ అనేది మనకి వస్తుంది. సో 33 రేడియస్ అనేది ఈ సర్కిల్ తాలూకా సెంటర్ పాయింట్ రేడియస్ వచ్చేసరికి 33. సో ఆ 33ని అయితే మనం ఇప్పుడు డ్రా చేసుకున్నాం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 6 రేడియస్ ఉంది కదా, ఈ 6 డయామీటర్ 6 హోల్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేసుకుందాం. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి ట్రాక్ చేసుకుని 6 రేడియస్తో ఒక సర్కిల్ ఫామ్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ పోలార్ ఏరియా అనేది అప్లై చేసుకున్నాం. సో సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక ఎంటర్ టైప్ చేయండి. ఎంటర్ టైప్ చేశాక సెంటర్ పాయింట్ అనేది ఫ్రెండ్స్ చూసారా, 6 సర్కిల్స్ అయితే ఫామ్ అయిపోయాయి. సో ఈ ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రిమ్ చేసుకుందాం. సో దట్ మనకి కొంచెం క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో 1 by 1 నీట్గా ట్రిమ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ట్రిమ్ చేసుకున్నాక మనకి ఈ డిస్టెన్స్ ఉంది కదా హారిజాంటల్గా 78. సో ఈ లైన్ అయితే డ్రా చేసుకుందాం. సో అక్కడి నుంచి ట్రాక్ చేసుకుందాం. 78 డిస్టెన్స్తో లైన్ అయితే మనకి అక్కడ ఉంది. సో లైన్ కొట్టినాక 78 ఎస్కేప్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఎస్కేప్ కొట్టినాక కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 18 డిస్టెన్స్తో ఈ లైన్ అనేది మనకి ఈ సెంటర్ డిస్టెన్స్ నుంచి 18 డిస్టెన్స్తో మనకి ఇక్కడ హారిజాంటల్గా 43 డిస్టెన్స్తో ఈ సెంటర్ పాయింట్ నుంచి 43 డిస్టెన్స్తో ఇక్కడ దాకా మనకి ఒక లైన్ అయితే ఫామ్ చేసి ఉంచాడు. సో 18 డిస్టెన్స్తో కిందకి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ ఏం లేదు. సో 43తో సర్కిల్ ఒక లైన్ అయితే ఫామ్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్థో మోడ్ ఆఫ్ చేసి ఈ ఎండ్ పాయింట్కి తీసుకొచ్చి క్లోజ్ చేసేయండి. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసారా. సో ఈ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లైన్ వచ్చేసరికి 20 డిస్టెన్స్తో హారిజాంటల్గా ఈ లైన్కి అనేది ఉంది. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆ లైన్ ఫామ్ చేసే దానికన్నా ముందు ఈ రేడియస్ అయితే ఏదైతే ఉందో ఇవన్నీ అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ 1 by 1. సో 20 రేడియస్తో ఒక సర్కిల్ ఫామ్ చేసినాక ఎగ్జాక్ట్ పొజిషన్లో దీన్ని తీసుకొచ్చి పెట్టుకోండి. సో దట్ మనకి కన్స్ట్రైన్ చేసేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. 1 by 1 చేసుకుంటే మనకి ఈ డయాగ్రామ్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి 1 by 1 చేసుకుంటే బెటర్ అని నేను కొంచెం వీడియో లెంత్ అనేది పెరుగుతుంది, ఏమనుకోకండి. సో 1 by 1 ట్రిమ్ చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ చూసారా. అండ్ నెక్స్ట్ దీని రేడియస్ వచ్చేసరికి 12 రేడియస్ ఉంది. సో 12 రేడియస్తో ఒక సర్కిల్ అయితే ఫామ్ చేద్దాం.
ఫామ్ చేసిన కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పొజిషన్ని ఎగ్జాక్ట్గా నియరెస్ట్ పొజిషన్ తీసుకొచ్చినాక సో మళ్ళీ కన్స్టెంట్స్ అప్లై చేయాలి. సో ఈ లైన్కి ఈ లైన్ని కన్స్ట్రైన్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఈ లైన్కి కన్స్ట్రైన్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారా, కన్స్ట్రైన్స్ అయితే అప్లై చేసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేసుకుందాం. సో ఎక్స్ట్రా లైన్ అయితే ట్రిమ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎస్కేప్ కొట్టినాక మనం ఈ లైన్ అయితే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం కదా, ఈ లైన్ డిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ 20 ఇంక్లైన్గా. సో 20తో లైన్ ఫామ్ చేసినాం, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ సెంటర్ పాయింట్కి 20 డిస్టెన్స్తో అప్లై చేసినాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎక్స్ట్రా ఈ సమ్ డిస్టెన్స్ అని ఏం లేదు, డైరెక్ట్గా సర్టన్ పొజిషన్కి వచ్చి లైన్ అయితే అన్ చేసినాక 10 రేడియస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 10 రేడియస్తో ఒక సర్కిల్ని అయితే ఫామ్ చేద్దాం. సర్కిల్ ఫామ్ చేసాం కదా, ఫామ్ చేసిన సర్కిల్ని తీసుకొచ్చి ఆర్థోగోనల్ ఆఫ్ చేసుకుందాం. సో నియరెస్ట్ పొజిషన్కి తీసుకొచ్చి పెట్టుకున్నాక సో ఇప్పుడు మనం దీనికి కన్స్టెంట్స్ అయితే అప్లై చేసుకుందాం దీనికి. సో ఈ లైన్కి ఈ సర్కిల్ టాంజెన్షియల్గా అప్లై చేద్దాం అనుకున్నాం. దిస్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఫామ్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ రేడియస్ ఉంది కదా, 5 రేడియస్ ఈ ఎడ్జ్లో దాన్ని అయితే అప్లై చేద్దాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 5 రేడియస్తో ఒక సర్కిల్ని అయితే ఫామ్ చేస్తున్నాం. ఫామ్ చేసినాక నియరెస్ట్ పొజిషన్కి మళ్ళీ తీసుకొచ్చి దీనికి కన్స్టెంట్ అయితే అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. 1 by 1 చేసుకుందాం, గాబరా ఏం లేదు. సో అందుకని చూసారు ఫ్రెండ్స్, కన్స్టెంట్ అయితే అప్లై చేసేసాం అండ్ ట్రిమ్ చేసుకుందాం దీన్ని. ఈ ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రిమ్ చేసుకుందాం సో దట్ మనకి చూసారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 14 రేడియస్తో ఒక సర్కిల్ అనేది మనకు ఉంది ఇక్కడ. సో 14 రేడియస్తో సర్కిల్ ఫామ్ చేసాం. సో దీన్ని ఇక్కడ నియరెస్ట్ పొజిషన్ తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేసుకున్నాక మళ్ళీ దీనికి ఇగే కన్స్టెంట్స్ అనేవి అప్లై చేసుకుందాం. లైన్ అయితే చిన్నది అయిపోయింది, ఎక్స్టెండ్ చేసుకుందాం సో దట్ మనకి కన్స్టెంట్స్ అయితే అప్లై చేసాం అండ్ ట్రిమ్ చేసుకుందాం ఈ ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, చిన్న వాటిని ట్రిమ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారా, డయాగ్రామ్ అయితే ఆఫ్ పార్ట్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, వీటిని ఫామ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, అవుటర్ రేడియస్ వచ్చేసరికి 26 ఉంది. సెంటర్ పాయింట్ నుంచి 26 రేడియస్తో అవుటర్ సర్కిల్ అయితే ఉంది. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి 26 రేడియస్తో ఒక సర్కిల్ని అయితే ఫామ్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10 రేడియస్తో ఈ ఇన్నర్ సర్కిల్ ఉంది కదా, ఇన్నర్ సర్కిల్ 10 రేడియస్తో మనకు ఉంది కాబట్టి 10 రేడియస్తో ఒక సర్కిల్ ఫామ్ చేసా. ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ 26 రేడియస్ ఉంది కదా, 26 రేడియస్ నుంచి ఈ 8 డిస్టెన్స్ ఉంది కదా, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్కి 8 డిస్టెన్స్తో ఒక సర్కిల్ అయితే ఉంది. సో 26 నుంచి 8 మైనస్ చేసి మనకి 18 రేడియస్తో ఒక సర్కిల్ అయితే మళ్ళీ మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో 18 రేడియస్తో ఒక సర్కిల్ అయితే ఫామ్ చేద్దాం.
ఆన్ చేసినాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేస్తున్నా, ఇది మనకి క్లారిటీగా ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ విడ్త్ అనేది 3 ఉంది, చూసారా 3 ఉంది. సో ఒక రెక్టాంగిల్ ఇక్కడ చూసారా, మీరు చూసారా లేదో, ఒక సెంటర్ రేడియస్ సెంటర్ రెక్టాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విడ్త్ అనేది 3 ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. 3 ఇచ్చుకున్నారా, ఈ ఎక్స్ట్రా లైన్ ఏదైతే ఉందో ఈ సర్కిల్, ఈ అవుటర్ రేడియస్, ఈ సెంటర్ రేడియస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ట్రిమ్ చేసుకున్నాక కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం పోలార్ అరే ఏదైతే ఉందో దీన్ని ఇంతవరకు సర్కిల్స్కి అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా? సో ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేసినాక సెంటర్ పొజిషన్ చేసినాక సో మనకి ఇక్కడ 8 రెక్టాంగిల్స్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్ చూసారా, మనకి ఫామ్ అయిపోయింది. చూసారా, సేమ్ ఫామ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ 180 రేడియస్ అండ్ 180 మైనస్ ఈ 160 రేడియస్ తో ఒక లైన్స్ అయితే మనకి సర్కిల్స్ అయితే కావాలి. సో ఎక్కడో ఒక డిఫాల్ట్ గా 180 రేడియస్ తో ఏదో పొజిషన్ లో డ్రా చేసుకున్నాక సో మనకి తెలిసిందే కదా, సో పొజిషన్ అయితే ఎగ్జాక్ట్ మనకు కావాల్సిన పొజిషన్ ప్లేస్ చేసినాక వీటికి మనం కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేసుకుందాం. దీనికి టాంజెన్షియల్ చేస్తాం అండ్ ఈ సర్కిల్ని టాంజెన్షియల్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారా, ఈ ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రిమ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ సర్కిల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చూసారా, ఈ 180 రేడియస్కి 20 రేడియస్ డౌన్, అంటే 160 రేడియస్తో 180లో 20 మైనస్ చేస్తే 160 రేడియస్తో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 160 రేడియస్తో అగైన్ ఒక సర్కిల్ని అయితే మనం ఫామ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఫామ్ చేసినాం, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 12 రేడియస్తో ఒక సర్కిల్ అయితే ఉంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా, 12 రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. సో 12 రేడియస్తో ఒక సర్కిల్ ఫామ్ చేసాం కదా, ఫామ్ చేసినాక దీన్ని మనం నియరెస్ట్ పొజిషన్ తీసుకెళ్ళినాక కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేద్దాం. సో సర్కిల్కి ఇన్ టాంజెన్షియల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్కి ఇన్ టాంజెన్షియల్. సో దట్ నెక్స్ట్ ఎక్స్ట్రా లైన్స్ ట్రిమ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. సర్కిల్ అయితే డ్రా చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 14 రేడియస్ ఉంది కదా ఇక్కడ, ఈ 14 రేడియస్ సర్కిల్ అయితే ఆర్క్ని అయితే ఫామ్ చేద్దాం. సో 14 రేడియస్తో ఒక సర్కిల్ని అయితే ఫామ్ చేసాం అండ్ ఈ సర్కిల్ పొజిషన్ని ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో పెట్టుకున్నాక వీటికి కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేద్దాం. చూసారా, వెరీ ఈజీ. సో మనకి డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనం మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు అప్లై చేసుకున్నాం. ఫస్ట్ సర్కిల్స్ రేడియస్ అయితే అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. 65 రేడియస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 రేడియస్. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 20 రేడియస్ ఏదైతే ఆల్రెడీ ఇచ్చుకున్నామో ఆ రేడియస్లే 10 రేడియస్ అండ్ 5 రేడియస్, 14 రేడియస్, నెక్స్ట్ వచ్చేసరికి 12 రేడియస్, 26, 8, 10,
and 180 and 160 and 14 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 12 రేడియస్. అండ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా చూసారా, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మెజర్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా అప్లై చేసేసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. ఐ హోప్ యూ గైస్ లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ వీడియో. Guys, if you have any doubts, please let me know in the comment section. And thank you for watching. Bye bye.